సంతకం పెట్టానంటే నీ ఓటు పడినట్టు లెక్క కాదుగా. కాదు కదా. విత్ ఇన్ ది ప్రిమిసెస్ కాదు, విత్ ఇన్ ది హాల్ లోపల ఉన్నప్పుడే నీ ఓటు కౌంట్ అయినప్పుడు, అంటే నువ్వు అక్కడ ఉన్నప్పుడే, నువ్వు అక్కడ ప్రజెన్స్ సీట్ లో కూర్చుంటేనే అన్నది దాని యొక్క అర్థం. అక్కడ కూర్చున్నప్పుడే నువ్వు ఓటు నువ్వు డిక్లైన్ చేస్తావా, లేకపోతే ఫేవర్ గా పెడతావా, లేకపోతే సైలెంట్ గా ఉండిపోతావా అనేది దట్ ఈస్ వెరీ ఇష్యూ. బట్ టోటల్ ఆఫ్ ది నెంబర్స్ అనే కౌంట్ ఎప్పుడు వస్తుందంటే నువ్వు చైర్ లో కూర్చున్నప్పుడు మాత్రమే. అట్లా దట్ ఈస్ కాల్డ్ బిజినెస్ అవర్స్. ఇప్పుడు కూడా ఏంటంటే ఈ బిజినెస్ అవర్స్ అన్నది మీరు అసెంబ్లీలోకి వచ్చి ప్రిమిసెస్ లోకి వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయి మేము సంతకాలు పెట్టామంటే కాదు, మీరు సీట్ లో కూర్చున్నారా, బిజినెస్ అవర్ లో పార్టిసిపేట్ చేశారా, ఎంతసేపు కూర్చున్నారు అన్నది. అందువల్లే మొన్న ఈ పాయింట్ వచ్చినప్పుడు మేము సంతకాలు పెట్టాము అని మాట్లాడినప్పుడు స్పీకర్ గారు వాటిని రిజెక్ట్ చేస్తున్నా అని చెప్పేసి అన్నారు. అవి నేను కన్సిడర్ తీసుకోవట్లేదు అని చెప్పేసి కూడా అన్నారు. సో ఇట్ విల్ నాట్ సిగ్నేచర్ ఇస్ నాట్ కన్సిడర్ యాజ్ ఏ అటెండెన్స్. అంటే ఇట్ మీన్స్ వాళ్ళు లోపలికి వచ్చి కూర్చున్నారు అనేది కాదు. ఇప్పుడు పార్లమెంట్ లో ఏం జరుగుతుందంటే ఏ టెక్నాలజీ ద్వారా ఫేస్ రీడింగ్ అటెండెన్స్ జరుగుతోంది. అంటే ఏంటి, సీట్ లో కూర్చుంటే ఆటోమేటిక్ గా సిగ్నేచర్స్ నథింగ్ ఏం అవసరం లేదు. ఆటోమేటిక్ గా మీరు ఎన్ని గంటలకు వచ్చారు, ఎంతసేపు కూర్చున్నారు అన్నది ఆటోమేటిక్ గా రీడ్ అవుతా వెళ్ళిపోతుంది. అసెంబ్లీలో కూడా మేబీ డిసెంబర్ సెషన్స్ లో కానీ లేకపోతే మన బడ్జెట్ సమావేశం లోపు ఈ టెక్నాలజీని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. ఖచ్చితంగా ఈ 6 నెలల లోపు ఆ టెక్నాలజీ వచ్చేస్తుంది అనమాట. అంటే మీరు సిగ్నేచర్ పెట్టారా లేదా అనేది ఎవరికి అవసరం లేదు, మీరు సీట్ లో కూర్చున్నారా లేదా, కరెక్ట్, బిజినెస్ అవర్ జరిగారా లేదా. అసలు అసెంబ్లీ ప్రారంభోత్సవానికి మునిపే బిజినెస్ అవర్ జరుగుతుంది. అంటే బిజినెస్ మీటింగ్ జరుగుతుంది, బిఎస్సి మీటింగ్ జరుగుతుంది. అంటే అన్ని పార్టీలు వాళ్ళు కూర్చొని ఎంత టైం జరగాల, ఎట్లా జరగాల, ఏ అంశాలు ఉన్నాయి, అజెండాలు ఏంటి, వీటి మీద చర్చ జరుగుతుంది. టైం పొడిగించాలా, తగ్గించాలా, ఈ చర్చ ఉండాలా వద్దా, వాటి అంతా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? ప్రిపరేషన్. అంటే సభ్యులందరూ పార్టిసిపేట్ చేయాలన్న ఉద్దేశం అది. అంటే ఒకటి విద్యాసాగర్ గారు మీరు చెప్పిన టెక్నికల్ అంశాలు, అటెండెన్స్, ఇదంతా అసలు కాన్షియస్ ఉంటుంది కదా, వాళ్ళు ద పర్పస్ ఆఫ్ కమింగ్ టు ద అసెంబ్లీ అనే కాన్షియస్ ఉంటుంది కదా సభ్యుడికి. నా ప్రెసిడెంట్ అంటే ఈరోజు అసలు ఆ కాన్షియస్ లేనివాడికి, బాధ్యత లేనివాడికి, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేనివాడికి ఎమ్మెల్యేగా ఉండే అర్హత ఉందా? అది నా క్వశ్చన్. ఋషి గారు, అవన్నీ ఉంటే వైసీపీ ఎమ్మెల్యే కారు వాళ్ళు. అవన్నీ లేరు కాబట్టి వైసీపీ ఎమ్మెల్యేలు అయ్యారు. ఇందాక మా మిత్రులు ఇద్దరు వెంకటేశ్వరరావు గారు కానీ శ్రీనివాస్ గారు మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడేది ఏంటంటే, ఎవరి కోసం అయితే పని చేస్తామో, ఎవరి కోసం అయితే మనము పాటుపడతామో, ఎవరి కోసం అయితే మనం మాట్లాడతామో, సమాజంలో నాదే గళం ఉంది మీకు లీడర్ గా ఉంటానంటామో, వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ఓటేసి గెలిచిన తర్వాత ప్రజాసంబద్ధంగా ఎన్నికైనటువంటి, ప్రజాసంబద్ధంగా జరగాల్సినటువంటి చర్చ జరగాల్సిన చోట లేకుండా కేవలము వాళ్ళ నాయకుడికి ఆ గౌరవం దక్కడం లేదని. ఇక్కడ ప్రతిపక్ష హోదా అనేది ఒక ముందర అనేది పెట్టారు, ఒక దీన్ని పెట్టారని అనుకుంటాను నేను. గౌరవం ఇవ్వరు. 2019-24 వరకు వాళ్ళు చేసినటువంటి వికృతమైనటువంటి చేష్టలు, వికృతంగా ఆడినటువంటి క్రీడ అసెంబ్లీలో ఏదైతే ఉందో, సాటి సహచర ఎమ్మెల్యేలతో ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి, ఆ రోజు Z+ కేటగిరీలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత, వాళ్ళతో చేసినటువంటి యాక్టివిటీ, ఇది తిరిగి మాకు కర్మ రిటర్న్స్ అనేది మాకు జరుగుతుందేమో, దాన్ని తట్టుకోలేక, జీర్ణించుకోలేక వాళ్ళు ఈ రోజు రావటం లేదనేది సింపుల్. అంతే. ఒకటి క్లియర్ అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసిన వాళ్ళు, ఆయన రాజకీయం గురించి తెలిసిన వాళ్ళు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద ఎవరు ఆ ప్రకంగా మాట్లాడినివ్వరు అనేది అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. ఆయనంటే ముసుముసు నవ్వులు నవ్వుతూ ఇలా అన్నాడు. కానీ ఒకవేళ మీ పార్టీలో ఎవరైనా అదుపు తప్పి మాట్లాడుతున్నా చంద్రబాబు నాయుడు దాన్ని ఎలవ్ చేయరు. ఋషి గారు, ఇక్కడ అతను వచ్చి కూర్చొని మాట్లాడే అది ఆ రకమైనటువంటి వాళ్ళు ఫీల్ అయ్యి మాట్లాడితే అనుకో మీనింగ్ ఉంది. అసలు వాళ్ళ అసెంబ్లీ రాకుండానే బయట నుంచి రాళ్ళేస్తున్నారు. సమస్య అదే. బయట నుంచి రాళ్ళేసేసి వాళ్లే క్లెయిమ్ చేస్తున్నారు. అది ప్రజలు చూడలా, మీరు చూడలా, నేను చూడలా. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా ప్రొవోక్ చేస్తారు, ఎమ్మెల్యేలు ప్రొవోక్ చేస్తారు, ఎవరు చూడలా. వాళ్ళంతకు వాళ్లే ఆలోచించుకొని ఈ రకంగా ఉండబోతుందేమో అనే ఉద్దేశంతో వాళ్లే
రాలేయడం మొదలుపెట్టారు. మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఎంత అసలు అతను ఎవరు మాట్లాడడానికో నాకు అర్థం కాలేదు, కానీ అతని పొజిషన్ ఏదో నాకు తెలియదు, కానీ ఆయన వచ్చిన అప్డేట్ ఇచ్చేస్తే సరిపోతుంది, ఇవ్వండి మేము వచ్చేస్తాం. అరే నువ్వెవడు మాట్లాడడానికి ఆముదమ్మకం వేసుకొని నువ్వు బయట? నువ్వేమైనా ఎంపీటీసీవా, జెడ్పీటీసీవా, నువ్వేమైనా ఎమ్మెల్యేవా, ఎమ్మెల్సీవా? నువ్వెవడు అడగడానికి? అడగాలంటే ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు. లేదు వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ అందరూ వచ్చి అసెంబ్లీకి వచ్చి ఓ రిప్రజెంటేషన్ స్పీకర్ కి ఇవ్వచ్చు, లేదు ఒక ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి తరపున వాడు వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, చర్చలు జరపచ్చు, మాట్లాడచ్చు. ఇదేది అంటే కాన్స్టిట్యూషనల్ గా గానీ డెమోక్రటిక్ గానీ ఉన్న ప్రొవిజన్స్ ను వాళ్ళు ఏది వాడుకోకుండా వాళ్ళు ఎంతసేపు అయినా సరే మేము ప్రతిపక్ష హోదా వస్తే ఇస్తే మేము అసెంబ్లీకి వస్తాం, లేకపోతే రామంటే ఎగరగొట్టడానికే. చట్టపరమైనటువంటి ప్రొవిజన్ లేదు. రెండోది, ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా చెప్పారు, ప్రతిపక్ష హోదా అయినా ముఖ్యమంత్రి పదవి అయినా ప్రజలు ఇవ్వాలా, అది మీకు ప్రజలు ఇవ్వలేదు. ఇట్స్ వెరీ క్లియర్. కాబట్టి మొన్నటి వరకు మేము ఉద్యమాలు చేశాం, మేము ప్రజల్లో నుంచి వచ్చాం, మేము పోరాటాలు చేశాం, మేము పోరాడతాం, మేము ఎదురు తిరుగుతాం, మేము నిలబడతాం, కలబడతాం, ఎన్నెన్నో మాట్లాడుతున్నావు కదా బయటకు వచ్చి. నువ్వు కలబడతావా, నిలబడతావా, మాట్లాడతావా, నువ్వు ఏం చేస్తావో? నువ్వు ప్రజా సమస్యలు రాష్ట్రంలో నువ్వు బయటకు వచ్చి నీ దరిద్రమైన పేపర్లో, నీ దరిద్రమైన ఛానల్లో మాట్లాడుతున్నటువంటి మాటలు, నీ బూత్ ఛానల్లో కొంతమందిని బూత్ వేదలు పావలాగాళ్లను కూర్చోబెట్టి నువ్వు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో, డెమోక్రటిక్ గా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు 11 మంది నీ దగ్గర ఉండంగా నువ్వు అదే విషయాన్ని క్వశ్చనీర్ రూపంలో నువ్వు అసెంబ్లీలో గనక నువ్వు ప్రస్తావిస్తే దానికి విలువ, గౌరవం ఉంటది. అట్లా కాకుండా నువ్వు రోడ్డు మీద నిలబడి పరిమాణాలు మాట్లాడితే నేను పరిమాణం వాడు అంటాడే తప్ప నేను ప్రజాప్రతినిధిని ఎవడు అనడు. ప్రజాప్రతినిధి ఉండాల్సిన చోట ఎక్కడ రావాల్సింది ఎక్కడికి అంటే డెమోక్రటిక్ గా నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నా. ఇంకో విషయం విన్నానండి నేను, వాట్ ఏ కంట్రీ, వాట్ ఏ బ్లడీ కంట్రీ ఆర్ సంథింగ్ ఏదో ఆమె జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, భారతి రెడ్డి గారు మాట్లాడుతున్నారు, వాటి డెమోక్రసీ మాట్లాడుతున్నారు. అరే నువ్వు ఎవడ డెమోక్రసీ గురించి మాట్లాడే, నువ్వు ఆ డెమోక్రసీ గురించి మాట్లాడాలి? కంట్రీ అన్నారా? బ్లడీ కంట్రీ ఆర్ వాట్ బ్లడీ డెమోక్రసీ సంథింగ్ క్రిటిసిజం కూడా కాదు. టు అబ్యూజ్ ద నేషన్, టు అబ్యూజ్ ద ఏది డెమోక్రసీ గురించి కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ మీరు మాట్లాడారంటే అది చాలా పెద్ద కేసులు అవుతాయి. అలాంటి మాటలు మాట్లాడితే రాజద్రోహం కేసులు కూడా అవుతాయి. అతను నచ్చితే అతనికి అతను ఇంకోటి విన్నానండి నేను, అది ఎవరో అది వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు, ప్రత్యేకమైనటువంటి ఏది ఆలోచనతో ప్రత్యేకంగా దేవుడి చేత తయారు చేసి పంపినటువంటి మనిషి అంట. వారి అమ్మ అసలు మేము ఎట్లా భరించాలి ఈ మాటలన్నీ, మేము ఎందుకు ఈ చెవులు, ఈ కళ్ళు, ఈ ఓకే సో నేనేమంటానంటే పోనీ కాదు, ప్రత్యేకంగా దేవుడు తయారు చేసిన మనుషులు, దేవదూతలు ఏదన్నా కానివ్వండి, బట్ అవన్నీ నేను చూడట్లా. ఆయన ఎమ్మెల్యే, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రావాలనేది జర్నలిస్ట్ గా నా క్వశ్చన్. ఇంకా మిగతా ఎవరు తయారు చేశారు, ఆయన ఎంత ప్రత్యేకంగా చేశారు, అది అంతా వదిలేద్దాం. ఎనివే వాళ్ళు మాట్లాడుతున్నారు కాదు వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే అతను ఏదో ప్రత్యేకమైన మనిషి, ప్రత్యేక ఎర్ర తివాచీలు పరిచి ఓడిపోయినా గెలిచినా నేను ఎత్తుకోపోయి సీట్లో కూర్చోబెట్టాలన్న ఊహాజనితమైనటువంటి జీవితాల్లో బతుకుతున్నారు అని చెప్తున్నా నేను. అదేలేండి, నాకు అర్థమైంది. ఐ అండర్స్టాండ్ యువర్ పాయింట్, ఐ గాట్ యువర్ పాయింట్. బ్రేక్ తీసుకుంటా. శ్రీరామ్ గారు, బ్రేక్ తర్వాత వీ అండర్స్టాండ్, వీ నో ఇవాళ ఉన్న పొజిషన్స్ ఏంటి,